40 లక్షలు అందినాయి, ఇక్కడ లోపల ఉండబోయి తీసుకోపో. 40 లక్షలు అందినాయని చెప్తుంటే లోపల ఉండే తీసుకోపో, నీకు ఎంత కావాలో నాకు ఇచ్చి మళ్ళీ అంతాయి నాకు. ఏమయ్యా, కిరాకార్పి అనేవాడు ఏ రోజు ఏ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాడు? కిరాకార్పి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన మాట్లాడాడు? ఏ రోజు వాళ్ళు కిరాకార్పి మా పార్టీలోనని చెప్పాడా? ఏ రోజు నేను పార్టీ తరఫున పార్టీ నేను ఎటకారంగా మాట్లాడితే 40 లక్షల, ఇది ఎటకారం. నేను ఒక మాట మాట్లాడుతున్నాను అబ్బా, ఇస్తే ఇచ్చాను చెప్పుకుంటా, నాకు పోయేది ఏముంది? ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటా, నాకు పోయేది ఏముంది అంటున్నా. ఇప్పుడు నాకు 40 లక్షలు ఇచ్చారని చెప్తుండవు, దానికి ఆధారాలు ఏంది? అదే అయ్యా, నేను ఒకటి చెప్తున్నా, ఈయనైతే కూర్చునేనాడు భలే ఉందన్నా మీతో ఉంటే అన్నా. ఒక మాట చెప్తున్నాను, అయితే మన ఒక క్యాన్సర్ వచ్చినా, హెచ్ఐవి వచ్చినా, దేనికైనా కొన్ని స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. అభివృద్ధి అనేది ఒక స్టేజ్ వేసుకుంటే, యూత్ని చెడగొట్టడం ఒక స్టేజ్ వేసుకుంటే, ఫోర్త్ స్టేజ్ అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకరోజు భోజనం చేశానన్న. ఆ రోజు అర్థమైపోయింది నాకు, ఆంధ్రప్రదేశ్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ గతి పట్టిందంటే, వెంకటేశ్వర సన్నిధిలోనే ఇంత తీవ్ర స్థాయి నెలకొందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో 4th స్టేజ్లో ఉంది. అంటే అభివృద్ధి హీనంలో, అంటే మన జబ్బులకి ఒక స్టేజ్ ఉంటుంది కదన్నా, క్యాన్సర్కి ఉంటుందన్న, అల్సర్కి ఉంటుందన్న, ప్రతి అట్లా ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ నలుముక్కలో వచ్చేటువంటి ముడుపులు ముక్కులు చెల్లించుకునేటువంటి, అక్కడ అన్నం ఉడకలేదు, ప్రసాదం బాగాలేదు, వాటర్ బాటిల్ ఇలా చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, మాంసం తింటున్నారు. ఒక డ్రైవర్ నాతో చెప్పాడు, డ్రైవర్లు సిగరెట్ తాగుతున్నారు, పాన్ పరాకులు అమ్ముతున్నారు అని నాకు ఎప్పుడు అనిపించిందో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ స్టేజ్కి వచ్చేసింది. క్యాన్సర్లో కావచ్చు, ఏ జబ్బు అయినా. ఆంధ్రప్రదేశ్ పట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే జబ్బు 4th స్టేజ్కి వచ్చేసింది తెలిసింది. ఇమీడియట్లీ దిగా నేను మాట్లాడినా, ఎవ్వడికి ఏ దమ్మున్నా కిరాకార్పి డబ్బులు తీసుకున్నాడని బాంఛత్ నిరూపిస్తే ఇన్ని కెమెరాల ముందు ఎవడి కాలు పెట్టుకోవడానికి నేను సిద్ధం. ₹1 టీడీపీ కానీ కూటమి నుంచి నేను తీసుకొని ఉంటే ఎవ్వడి కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధం. ఈ రోజు నుండి మొదలెట్టండి, నా అకౌంట్లు ఇస్తా, అకౌంట్లు తొక్కోండి, మా ఇంటికి రండి, ఎతకండి, తిరగండి. అరుంధతి సినిమాలో అనుష్క గారు తిరుగుతారు చూడు, అరుంధతి సినిమాలో పశుపతిని చంపాలి, నేను ఏం చేయాలమ్మా అంటే ఋషులను పిలిపిస్తుంది, పెద్ద పెద్ద పండితులను పిలిపిస్తుంది, పురోహితులు పిలుస్తుంది, లాస్ట్కి ఆకుల మధ్యన బతికి అఘోరాల దగ్గరికి వెళ్తుంది. అదంతా చూసి అరుంధతి, వాడు చచ్చిపోవాలంటే నువ్వే ఆయుధంగా మారాలి అంటే ఏం చేయాలంటే కొబ్బరికాయలు నీ తలకాయ మీద కొట్టాలి అంటే, నేను కూడా భరించలేనంత బాధను నాకు మిగిల్చందంటది. అంత బాధను నాకు మిగిలిచ్చి నేను ఎక్కడ రూపాయి తీసుకున్నానని చెప్పండి. మీకు దమ్ము ఉంటే సవాల్ ఇస్తున్నా. కిరాకార్పి ఈ విషయంలో కాదండి, కిరాకార్పి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాడు అన్న. నాకెంత ఇప్పుడు నా భార్యను పట్టుకొని వైఎస్ఆర్సీపీ సజ్జల భార్గవ రెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి అని ఒకరు ఉంటారు, ఇద్దరు. వాళ్ళు నా భార్యను పట్టుకొని అల్లు అర్జున్ గారు, మీరు చూడండి తప్పేమలే, నేను భయపడను, ఎలా అక్రమ సంబంధాలు పెట్టారో, ఎంత అవినీతిగా మాట్లాడినారో, ఎంత దౌర్భాగ్యంగా పోస్టులు పెట్టారో నేను చెప్పక్కర్లే. ఒక బాబాయినే, సొంత బాబాయినే గొడ్డలతో రగించే జగన్మోహన్ రెడ్డి ఒక మాస్క్ అడిగితే సుధాకర్ గారిని చంపించేశాడు, అక్కకి అవమానం జరిగితే చంపించేశాడు. ఇంతమందిని చంపినాడని తెలిసి కూడా, చిన్న చిన్న విషయాలకి చంపినాడని తెలిసి కూడా, నేను జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పని ప్రశ్నించి నేను అతని మీద గట్టిగా అరిస్తే నన్ను చంపిడా? నా వెనక ఎవరుండారు? మా నాయనే ఉన్న పెద్ద పార్టీ లీడరా? నాకేమో జగన్మోహన్ రెడ్డి లాగా రుషికొండలు ఉన్నాయా? వెంకటేశ్వర ఉన్నాడుగా, వెంకటేశ్వర ఎప్పుడు ఉంటాడు. నా బొచ్చు కూడా ఎవడో బేకలేడు. నాకు వెంకటేశ్వర ఉన్నంత వరకు, నా నిష్పక్షపాతంగా నేను మాట్లాడినంత వరకు, నేను నిజాయితీగా ఉన్నంత వరకు, నేను అదే చెప్పాను నీకు, నువ్వు ఏదైనా ఆరోపణలు కాదు నిరూపణలు కావాలి అంట. నేను మాట్లాడతాను. ఇప్పుడు తాగొచ్చావు, తాగలేదా? అదే నువ్వు చెక్ చేసుకుంటా, నేను కూడా అదే, నువ్వు కూడా నేను చెక్ చేయి. కిరాకార్పిని ఇంకోటి, నేను ఒక్క చిన్న పొరపాటైనా నేను చేస్తుంటే వైఎస్ఆర్సీపీలో నన్ను ఎట్ట ఎతకతారు తెలుసా? వీడి గురించి ఏం పెడతావు, ఏం చేద్దాం, ఏం దొరకలేదంటే నేను తప్పించుకోలేదు, నేను తప్పు చేయలేదు, అంతే తేడా. అన్నా ఒక మాట, నేనేం తప్పించుకొని అనలే,
నాకు ఆ రోజు తప్పు అనిపించింది, నేను ఖండించా, 100% అది తప్పు అన్నా. నేను ఆ మాట మీద నేను బతికినంత కాలం నిలబడతా. ఒక విషయం చెప్తాయండి, దాడి జరిగితే నా మొహం మీద ఒక దెబ్బ అన్నా కొడతారు, దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి. అయినా వాడు చెప్తా గుర్తుపెట్టుకోండి, అది జరిగినా నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు, నేను ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడతాను తెలుసు, చేసిన తప్పుని నిలదీయగలను. నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే. నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు, నేను ఇచ్చిన వాళ్ళు కావచ్చు, నాయి కావచ్చు. నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు. నేను జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించినవాడిని. నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను ఎక్కువ పెడతా. ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను, ఎవరిని ఆపని చెప్పి చూద్దాం. విజయవాడలో నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు, నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా, కొత్త రాజధానిలో పెడుతున్నా. ఎవడు చాపుతాడు ఆపని చెప్పి చూద్దాం. నేను ఆడే ఉంటా, ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆడే ఉంటా, గుమ్మడికాయ నేనే కొడతా, నేనే వడ్డిస్తా, నేనే కూర వండుతా, ఎవరు దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆ రోజు కూడా ఆ ముందు రోజు ప్రెస్ మీట్ పెడతా. విజయవాడలో నేను పెట్టే నెల్లూరు పెద్ద చేపల పులుసు మీద ఎవరు దాడి చేస్తారో చూద్దాం మనం. ఏమంత ఈజీ, ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల కొరకు, ప్రజల చేత రాసినట్టు రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్ట ప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టపోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టపోతుంది, సెక్షన్లు ఎట్టపోతాయి, ప్రజలు ఎట్టపోతారు, మీడియా ఎట్టపోతుంది, ఆడిపోతాయి, సీసీ కెమెరాలు ఎట్టపోతాయి. అంత ఈజీ అనుకున్నారు ఒకటి మీద ఒక దాడి చేయాలంటే, అంత ఈజీగా ఉండదు. దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే, అంత ఈజీగా నేను వదిలిపెట్టను. నాకు ఇప్పుడు నీకు కూడా గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఒక మెస్సకు పోయినావు, అన్నం తిన్నావు, ఏమమ్మా పచ్చడి లేదు అన్నాడు, ఆడుంటే ఇంకా నా మెసక రావద్దు అన్నాడు. మెస రావద్దు, నువ్వు మెసకు పోతా, ఏమో 150 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, మెసలో భోజనం పెట్టావు, సాంబార్ బాగాలేదు, పచ్చడి బాగాలేదు, ఒక హితువు చెప్పావు, అంత మాత్రం నువ్వు నా మెసక రావద్దు అన్నాడు. నీ మెసక రాను, ఇంకో మెస పెడతా, లేదా మా ఇంట్లో తింటా, లేదా నేను వండుకుంటా, లేదా పెరుగు పెట్టు, లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా. అంత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని ఎవరు రాసి పెట్టుందా? మీరు అడిగారు, నేను ఆయన నిందించట్లే. క్వశ్చన్ జరిగి నేను తప్పించుకోకూడదు, నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు నేను అలా. సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగయ్య గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది. కెమెరామ్యాన్లు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి, చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది. కమెడియన్లు, 24 క్రాఫ్ట్స్, ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, జూనియర్ ఆర్టిస్ట్ సంఘం, ఏమన్నా కెమెరా సంఘం, కెమెరా ఆర్టిస్టులు, కెమెరామెన్, ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్. అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు. నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా, నేను చెప్పా, ఈరోజు నిలబడ్డాను అంతే. నేను ఆ విషయం నేను వెనక్కి తగ్గను. ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు, ఎప్పటికైనా కట్టుబడి ఉంటా. నీకు దమ్ము ఉంటే నేను బతుకున్నంత కాలం నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు. నేను కట్టుబడి ఉంటా. పోతామండి, ఏ రోజు పోవు. షుగర్ వస్తే పోవట్లేదా, థైరాయిడ్ వస్తే పోవట్లేదా, అంతు పట్టిన జబ్బు వస్తే పోవట్లేదా, ఎదిరించి పోదాం, ప్రశ్నించి పోదాం, ఎదుటి క్వశ్చన్ చేసి పోదాం. ఏముంది దాంట్లో? నాకేం ఇబ్బంది, తీసుకోకపోతేనే ఇబ్బంది, నాకు ఏ రోజు ఇబ్బంది అనిపించదమ్మా. ఏమంటే ఈరోజు జబర్దస్త్లో కానీ, ఈరోజు ఉన్న 175 మంది శాసనసభ్యులు కానీ, 25 మంది క్యాబినెట్ 25 మంది ఎంపీలు కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి పుట్టి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి, వాళ్ళు ఉద్యమం కావచ్చు, వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు, తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, నిలబడి ఉండొచ్చు. అది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యత్యాసం లేదు. నాకు అనిపించింది, నా బాడీలో అది ఉంది, నేను ప్రశ్నిద్దాం అనుకున్నా, ప్రశ్నించానంతే. ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను. క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను. నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను. టీడీపీలోనే సార్, టీటీడీ పోస్టులకి నేను అర్హునున్నా, నాకు అర్హత ఉందా? లేకపోతే మనం ఏదో 10 మైకులు పెట్టుకొని మాట్లాడేంత మాత్రం అర్హత అని నేను అనుకోను. మనకి ఒక సామాన్యుడిగా ఈ రోజుకి ఇదిగో నేనే కండువా తెచ్చుకున్నా, నేను వేసుకున్నా, నేను మాట్లాడుతూ ఉన్నా, నేను స్వచ్ఛందంగా చేస్తున్నా. నేను మామూలుగా వెళ్ళానన్న, నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు, ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు. నేను వెళ్ళి కలిసే పద్ధతి అమ్మా. పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా. అమ్మా ఇదిగో ఇలానే